ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం మరి మనం గమనిస్తే గనుక జబదయి కుమారులైన యాకోబు, యోహాను మరి యేసు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు కదా, బోధకుడా, మేము అడిగిందల్లా నువ్వు మాకు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అని అన్నప్పుడు ప్రభు అంటా ఉన్నారు, అసలు నేను మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారంటే వారు అంటున్నారు, అయ్యా నీ మహిమలో ఒకరు కుడివైపున ఒకరు ఎడం వైపున మేము ఉండడానికి నువ్వు మాకు దయచేయి అని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలీదు. నేను తాగేది మీరు త్రాగలరా, నేను తీసుకుంటున్న బాప్తిస్మం మీరు తీసుకోగలరా అని అంటే వారు ఎస్ అని చెప్తారు. ప్రభు వెంటనే అయినను నా కుడివైపున ఎడం వైపున ఎవరు కూర్చోవాలనేది నా వశంలో లేదు, అది ఎవరికి డిసైడ్ అయిందో మరి వారికి అది దొరుకుతుంది అని యేసే మాట్లాడడం మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు అలా అడుగుతున్నప్పుడు మిగిలిన 10 మందికి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా అడిగేశారు అని చెప్పని బాగా కోపంగా ఉంటే ప్రభు వాళ్ళ 12 మందిని కూడా పిలిచి అడుగుతాడు. దగ్గరికి పిలిచి ప్రభు చెప్తాడు, మీరు అన్యుల్లో అధికారులను మీరు చూసుంటారు, వారు మిగిలిన వారి మీద ప్రభుత్వం చేయాలనుకుంటారు. గొప్పవారు మీరు చూసుంటారు, వారు మిగతా వారిని మరి కంట్రోల్ చేయాలని ఆశపడతా ఉంటారు, వారి మీద అధికారం చెలాయిస్తారు. అయితే మీరు అలా ఉండకూడదు. మీలో ఎవరైతే గొప్పగా ఉండాలనుకుంటారో వాళ్ళందరికీ పరిచయం చేయాలి. ఎవడు ప్రముఖుడై ఉండాలనుకుంటాడో మరి అతను అందరికీ పరిచయం చేయాలని ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యేసయ్య 45వ వచనంలో చాలా స్పెసిఫిక్గా చెప్తాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చాను. చాలా స్పెసిఫిక్గా తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ద పర్పస్ బిహైండ్ హిస్ కమింగ్, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనేది చాలా డీటెయిల్గా ఆయన మరి శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాం. నేనేమి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నప్పటికీ నేను నా అధికారాన్ని నా అజమాయిషిని మనుషుల మీద చూపించుకోవడానికి వారిని నా కింద ఉంచి వారిని ఏలుబడి చేయడానికి నేను రాలేదు, కానీ నేనే పరిచయం చేయడానికి వచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో, కానీ ఆయన అంటున్నాడు నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు. మరెందుకు వచ్చానంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చాను. ర్యాన్సమ్, విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదండి. క్రయధనము అంటే బదులుగా, మనకి బదులుగా, మన పాపములకు బదులుగా, మన వ్యసనములకు బదులుగా, మన రోగములకు బదులుగా మరి యేసయ్య మన ప్రతి దాన్ని కూడా ఆయన భరించడానికి క్రయధనముగా మరి ఈ లోకానికి వచ్చారు. క్రయధనముగా ఈ లోకానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చటకు ఆయన వచ్చాడు. మనకి బదులుగా మనం భరించాల్సిన శిక్షను, మనం భరించాల్సిన ఆ దెబ్బలను, మనం భరించాల్సిన ఆ పనిష్మెంట్ అంతా కూడా మన ప్రభు మనకు ప్రతిగా ఆయన భరించాడు. మన పాపములన్నిటిని కూడా ఆయన భరించాడు. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన నిమిత్తము పాపముగా మార్చబడ్డాడు. అలాగే మరి శాపగ్రస్తులంగా శాపాన్ని భరిస్తున్న మనల్ని శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించడానికి ఆయన శపితమైన మ్రోను మీద వ్రాలాడాడు. ఆయన శాపముగా మారిపోయాడు. సో ఈ దేవుడు ఆయన ఎందుకు వచ్చాడో మనతో చెప్తాడు. మనకు ప్రతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మనం కూడా పరిచర్య చేసేవారంగా ఉందాం. మనకు ప్రతిగా విమోచన క్రయధనం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చిన మన ప్రభువును హృదయపూర్వకంగా స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.